మీ ప్రాపర్టీస్ ఏదైనా ప్రమోషన్ గానీ నా చేత చేయించుకోవాలనుకుంటున్నట్టయితే కింద మా నెంబర్ ఉంటుంది, దానికైతే మీరు కాంటాక్ట్ చేయొచ్చు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళే హైవేలో ఖచ్చితంగా ఇటైతే అందరూ ఒక లుక్ వేస్తారు, ఎందుకంటే వించర్ అయితే అంత అట్రాక్ట్ చేస్తుంది. ఇది వించర్ అని అయితే అందరికీ తెలిసే ఉంటుంది, కానీ దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే కావాలి కదా. సో అవన్నీ ఇచ్చేయడానికి నేను ఈ రోజు వచ్చాను. ఇది భానుప్రభ ఇన్ఫ్రా వాళ్ళ గోల్డెన్ లీఫ్ వించర్ అన్నమాట. ఓపెన్ ప్లాట్స్, ఇది లగ్జరీ అండ్ గేటెడ్ కమ్యూనిటీలో అయితే ప్లాట్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ డన్ అయిపోయింది వించర్ అంతా. ఫ్లాట్స్ కూడా చాలా మటుకు సేల్ అయిపోయినాయి, మరి కొన్ని మాత్రమే ఉన్నాయి. ఈ వించర్ మెయిన్ గా చెప్పుకోవాల్సింది ఏంటంటే హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవల్ పొందిన వించర్ అన్నమాట. అంతేకాకుండా 80% లోన్ ఫెసిలిటీ కూడా ఉంది ఈ వించర్ లో ప్లాట్ కొనుక్కోవడానికి. ఇంకా స్పెషల్ గా చెప్పుకోవాల్సింది ఏంటంటే 10 days లో కంప్లీట్ పేమెంట్ కనుక మీరు ఇచ్చేసినట్టయితే ఏదైతే రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఉంటాయో అది 50% వరకు ఆఫ్ ఇస్తారనమాట. అది స్పెషల్ గా చెప్పుకోవాలి. స్పాట్ లో అయితే రిజిస్ట్రేషన్ అయిపోతుంది. వుడ్ వర్క్ తోటి ఎంట్రన్స్ చాలా అట్రాక్ట్ చేస్తుంది. ఇది విజయవాడ హైవే NH65 ఫేసింగ్ లేఅవుట్ అన్నమాట. పతాంజలి టోల్ ప్లాజాకి చాలా దగ్గరగా చౌటుప్పల్ కి జస్ట్ 3 minutes డ్రైవ్ లో అయితే ఈ ప్లాట్స్ అయితే ఉన్నాయన్నమాట. సిటీకి చాలా దగ్గరలో ఉన్న ఈ వించర్ కి సంబంధించిన ఫుల్ లెంత్ డీటెయిల్స్ అయితే ఇచ్చేపోతున్నాను. ఎంట్రన్స్ లో అయితే 2 గుర్రాలు కనిపిస్తున్నాయి నా వెనకాల, చూసారా? మహారాజా ప్యాలెస్ లోకి ఎంట్రీ ఇస్తున్నట్టుగా ఫీల్ అయితే ఉంది. సో ఇంకెందుకు ఆలస్యం వచ్చేయండి. ఫ్లాట్స్ అయితే అన్ని సపరేట్ అయిపోయి ఉన్నాయన్నమాట. ప్లాట్ కి మధ్య పార్టీషన్ అయితే రెడీ అయిపోయింది. అంతేకాకుండా రోడ్ నెంబర్ 10, రోడ్ నెంబర్ 11 అని చెప్పి బోర్డ్స్ కూడా ఇచ్చేసారు. ఫ్లాట్ నెంబర్స్ కూడా ఇచ్చేస్తున్నారు అనమాట. ఇంకా ఏం లేదండి, వించర్ మొత్తం కంప్లీట్ అయిపోయింది, రెడీ టు కన్స్ట్రక్ట్ అనమాట. ఆల్రెడీ 4-5 ప్లాట్లలో కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేయబోతున్నారు అని అయితే చెప్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం, త్వరగా వచ్చారనుకోండి ఈ వించర్ లో మీరు కూడా భాగస్వామ్యులు అయిపోతారు. మీకు కూడా ఒక ప్లాట్ అయితే ఈ వించర్ లో వచ్చేస్తుంది. ఈ వించర్ నుంచి 45 minutes లో ఎల్బీ నగర్ కి, 30 minutes లో ఓఆర్ఆర్ కి, 20 minutes లో రామోజీ ఫిలిం సిటీకి, 50 minutes లో ఎయిర్పోర్ట్ కి చేరుకోవచ్చు. 2 minutes లో దివీస్ ల్యాబొరేటరీ కంపెనీకి అయితే చేరుకోవచ్చు. ఇక్కడ నుంచి దావియో ఇంటర్నేషనల్ మెడికల్ అకాడమీ ఈ వించర్ కి ఆపోజిట్ లోనే ఉంటుంది. 15 minutes లో ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 11 కి అయితే చేరుకోవచ్చు. అంతేకాదు ఈ వించర్ కి 10 minutes లో MSME గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ అయితే ఉంది. ఆ పార్క్ వచ్చి 2000 acres లో ఉంది. ఇంకా చెప్పుకోవాల్సింది ఏంటంటే మెయిన్ గా 5 minutes లో ఫ్రూట్ మార్కెట్ కి అయితే చేరుకోవచ్చు. గవర్నమెంట్ చెప్పిన ప్రకారం అయితే ఇన్ ఫ్యూచర్ ఇక్కడ మెట్రో ట్రైన్ కూడా ఫెసిలిటీ వచ్చేస్తుంది. సో ఇది సిటీకి దూరంగా అయితే లేదు, చాలా దగ్గరగా ఉంది. అంతేకాకుండా ఈ వించర్ నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కి వెళ్ళాలంటే చాలా దగ్గర అవుతుంది అండ్ ట్రాఫిక్ కూడా ఉండదన్నమాట. ఈజీగా ఓఆర్ఆర్ నుంచి అయితే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కి చేరుకోవచ్చు. అంత కన్వీనియంట్ ప్లేస్ లో అయితే ఈ వించర్ అయితే నడుస్తోంది. ఎన్ని బెనిఫిట్స్ అయితే ఈ వించర్ లో ప్లాట్ తీసుకున్న వాళ్ళకైతే ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇక్కడైతే బోర్డు కనిపిస్తుంది, గోల్డెన్ లీఫ్ రోడ్ నెంబర్ 1 అనమాట. ఎంట్రన్స్ లో గుర్రాలు అయితే ఎలా ఉన్నాయో ఇక్కడైతే లోపల బొమ్మలు ఉన్నాయి. 2 బొమ్మలు, ఇటు మేలు అటు ఫీమేల్, ఇలా ఏదో గంపనెత్తుకున్నట్టు వెరైటీగా క్రియేటివ్ గా అయితే కనిపిస్తుంది వించర్ లో. గోల్డెన్ లీఫ్ ప్రాజెక్ట్ లో మొత్తం వించర్ అంతా కంప్లీట్ అయిపోయింది. 40-30 feet రోడ్లు అయితే ఫినిష్ అయిపోయినాయి. ఫుట్ పాత్ కూడా రెడీ అయిపోయింది, రెడీ టు వాక్ అనమాట. ఇక్కడ దగ్గరలోనే కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేసేస్తున్నారు ఈ వించర్ లో. సో ఆల్మోస్ట్ అయిపోయినాయి, చాలా కొన్ని మాత్రమే మిగిలి ఉన్నాయి. అవి కొనుక్కోవాలంటే చాలా త్వరగా పడాలి, ఎందుకంటే మంచి ప్రైస్ లో అయితే వచ్చేస్తుంది. ఒకసారి చూడండి, వించర్ మొత్తం అయితే రెడీ అయిపోయింది. 80% వరకు లోన్ అయితే వచ్చేస్తుంది. స్పాట్ లో రిజిస్ట్రేషన్ అయితే చేసేస్తున్నారు. మొత్తం గ్రీనరీ కనిపిస్తోంది. వించర్ అంతా కూడా స్ట్రీట్ లైట్స్, అసలు రెడీ టు కన్స్ట్రక్షన్ అనమాట. ఎవరైనా కొనుక్కొని అట్టే పెట్టుకోవాలన్నా ఇన్వెస్ట్మెంట్ కూడా ది బెస్ట్ ప్లేస్ అని చెప్పుకోవాలి ఈ వించర్ లో. ఇదంతా లగ్జరీ విల్లా ప్లాట్స్ ఇవన్నీ అండ్ గేటెడ్ కమ్యూనిటీ ప్లాట్స్ అనమాట. 20 acres 5 కుంటాల్లో ఉన్న ఈ వించర్ లో నన్ను బాగా అట్రాక్ట్ చేస్తుంది ఇదనమాట. వించర్స్ ఎన్ని ఉన్నా కూడా ఒక ప్లెజెంట్నెస్, ఒక అట్మాస్ఫియర్ అయితే ఉండాలి. ఈవినింగ్ టైమ్ లో గానీ, మార్నింగ్ టైమ్ లో గానీ అలా వచ్చి వాకింగ్ ట్రాక్ ఉంది చూసారు కదా వించర్ మొత్తం, అలా వాకింగ్ ట్రాక్ మీద వాక్ చేసుకుంటూ వచ్చి కొంచెంసేపు అలాగా గ్రీనరీ మధ్యలో రిలాక్స్ అవ్వడానికి మాత్రం చాలా బాగా అందంగా కట్టారు. ఇది అసలు బాగా అట్రాక్ట్ చేస్తుంది నాకైతే. మామూలుగా అయితే మనం సిటీ ట్రాఫిక్ కి దానికి విసిగిపోయి ఉంటాం. ఇలాంటి గేటెడ్ కమ్యూనిటీ వించర్ లో ఇలాంటి దగ్గర కూర్చొని, అంటే అటు సిటీకి దగ్గరగా ఉంటాం, లోపల మన ప్రశాంతత మనకే ఉంటుంది అనమాట. సో ఇదైతే నన్ను బాగా అట్రాక్ట్ చేస్తుంది. ఒకసారి మీకు కూడా చూపించేస్తాను. చుట్టూతో ఒకసారి చూద్దాం. పైకి ఎక్కితే ఇంకా క్లియర్ గా మనకి వించర్ అంతా కనిపిస్తుంది. ఒకసారి వచ్చేయండి. అండ్ ప్లే ఏరియా కూడా ఉంది అక్కడ, చిన్న చీత కూడా ఉంది. సడన్ గా చూస్తే అయితే భయం వేసింది. చాలా బాగుంది కదా, పిల్లలు అయితే వస్తే ఎంజాయ్ చేస్తారు ఇలాంటి ప్లేస్ లో. అంటే ఎక్కడికి వేరే పార్క్ వెళ్ళాల్సిన పని లేదు, ఇక్కడే అందరూ వాక్ చేసుకోవచ్చు, పిల్లల్ని
ఆడిపించుకోవచ్చు, ప్లే ఏరియా కూడా ఉంది కాబట్టి బయటికి వెళ్లాల్సిన పని ఉండదు అనమాట. ఇక్కడ జింక పిల్లలు ఉన్నాయి. నేచర్ కి దగ్గరగా ఉండే ఫీల్ కల్పించడం కోసం ఇదంతా ఫారెస్ట్ ఏరియాలో ఉన్నామా అన్నట్టుగా వుడెన్ ఫీల్ వచ్చేలాగా అయితే డిజైన్ చేశారనమాట. మనకి ఇక్కడ ప్లాట్ తీసుకుంటే బోల్డ్ మంది ఇరుగు పొరుగు అందరూ ఫ్రెండ్స్ అయిపోతారు. పిల్లలు అక్కడ ఆడుకుంటుంటారు, ఇక్కడ కూర్చొని మనం కబుర్లు ఆడుకోవచ్చు. ఎంతసేపు అయినా అనమాట. వర్షాన్ని కూడా ఇక్కడ కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు. సో ఇక్కడ గెట్ టుగెదర్ పెట్టుకున్నా కూడా మంచిగా టేబుల్ రెడీగా ఉంది. ఇక్కడ పెట్టుకుని అందరూ ఫ్రెండ్స్ అందరు గ్యాదర్ అయి తినొచ్చు. ఇవన్నీ నా ఇన్నర్ ఫీలింగ్స్. యాక్చువల్ గా ఇక్కడ కనుక ప్లాట్ ఉంటే ఇట్లా చేసుకోవచ్చు అనే ఫీల్ అయితే వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. ఇది చూస్తున్నట్టయితే హట్ మోడల్ లో ఉందన్నమాట. చాలా అంటే చాలా అందంగా ఉంది. అంటే నార్మల్ గా చూస్తుంటాం పార్క్ ప్లేస్ వదిలేస్తారు, కొంత ఓపెన్ గా ఉంటుంది. బట్ ఓపెన్ లో క్లోజ్డ్ గా కూడా ఉంది, మల్టిపుల్ గా యూజ్ చేసుకునేలాగా ఉంది. చూసారా సిట్టింగ్ ఏరియా ఎంత మంది అయినా కూర్చోవచ్చు. ఈ రౌండ్ అంతా కూడా బెంచ్ లాగా కట్టేసి ఉన్నారు. చైర్స్ అది అవసరం లేదు. హ్యాపీగా ఇక్కడ కూర్చొని చల్ల గాలి అండ్ ఫ్రెష్ ఎయిర్. దీని చుట్టూ కూడా మొక్కలు ఉన్నాయి, గ్రీనరీ. న్యాచురల్ ఆ ఫ్రెష్ ఎయిర్ అయితే మనం పీలుస్తూ ఉండొచ్చు. ఇలాంటి ప్లేస్ చూస్తే తెలిసిందేగా నేను అసలు కదా షూట్ విషయం కూడా మర్చిపోయి ఇలా కూర్చొని ఎంజాయ్ చేస్తూ ఉంటాను అనమాట ఇలాంటి ప్లేస్ కనిపిస్తే. సో ఇలాంటి ప్లేస్ లో ఒక ప్లాట్ ఉండి దాన్ని కన్స్ట్రక్ట్ చేసుకుంటే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఎవరైనా వదులుకుంటామా? చిల్డ్రన్ పార్క్ కూడా చాలా స్పెషల్ గా డిజైన్ చేశారు. అంటే పిల్లలు అట్రాక్ట్ అవ్వడానికి అలాగా చెట్టు మీద చీతా గానీ జింకలు గానీ, అంతేకాకుండా అక్కడ కూర్చోడానికి చూసారా ఫన్నీ వేలో వాటర్ మిలన్ షేప్ లో అయితే చైర్ ఉందన్నమాట. పిల్లలు అక్కడ కూర్చోడానికి ఇదొక 2 హ్యాండ్స్ ఇట్లా పట్టుకున్నట్టు కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉందన్నమాట. ఓన్లీ పార్క్స్ మాత్రమే డెవలప్ చేస్తారు కదా, అలాంటి డెవలప్మెంట్ ఈ వించర్ లో అయితే నాకు స్పెషల్లీ కనిపిస్తోంది. ఇంచు చాలా జాగ్రత్తగా క్రియేటివిటీగా అయితే ఇది ప్లాన్ చేశారనమాట. ఇదైతే చాలా బాగా నచ్చింది నాకు. భానుప్రభ ఇన్ఫ్రా వాళ్ళ గోల్డెన్ లీఫ్ వించర్ అయితే ఒక్కసారి విజిట్ చేయండి. చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది మీకు కూడా. సో ఇక్కడైతే 150 and 250 స్క్వేర్ యార్డ్స్ లో ప్లాట్స్ అయితే ఉన్నాయి. కమర్షియల్ పర్పస్ గా కావాలనుకుంటే 500 and 700 స్క్వేర్ ఫీట్ లో ఉంది. సెమీ కమర్షియల్ గా కావాలంటే 350 స్క్వేర్ యార్డ్స్ లో కూడా మీకు ప్లాట్స్ అయితే ఇక్కడ లభిస్తాయి అనమాట. డ్రైనేజ్ సిస్టమ్ ఉంది, పవర్ సప్లై ఉంది, ఇక్కడ ట్యాంక్ ఉంది చూసారా పెద్ద ట్యాంక్. ఎవ్రీ ప్లాట్ కి మళ్ళీ వాటర్ పైప్ లైన్ అయితే ఇచ్చేసారు. అంతేకాకుండా ఇక్కడ నేను నుంచున్నాను కదా, ఈ పార్క్ ఇక్కడ మనం స్టే చేయడానికి ఒక గుడిసెలాగా కట్టారు కదా, ఇక్కడ కూడా లైటింగ్ ఉందండి. చూస్తున్నారు కదా, నైట్ అయినా కూడా ఇక్కడ కూర్చోవచ్చు అనమాట. దీని చుట్టూతా చిన్నపాటి లైట్స్ అయితే ఇచ్చేస్తున్నారు. సో చీకటి పడ్డాక కూడా ఇక్కడ కూర్చొని ఫ్రెష్ ఎయిర్ ని అలాగా కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. 24/7 సెక్యూరిటీ ఉంటుంది. అండర్ సీసీ కవరేజ్ ఏరియాలో అయితే ఈ వించర్ మొత్తం ఉంటుంది అనమాట. సెక్యూరిటీకి అయితే నో ప్రాబ్లం. చూసారు కదా, వించర్ అయితే చాలా అంటే చాలా బాగుంది. పార్కులు కానీ మొత్తం అంతా రెడీ అయిపోయింది. రెడీ టు ఆక్యుపై వించర్ అనమాట. ప్లాట్స్ కొనుక్కోవడానికి ఇంకెందుకు ఆలస్యం, త్వరపడండి. ఇంత బాగున్న ఈ వించర్ లో ప్లాట్ కొనుక్కోవాలంటే కింద డిస్క్రిప్షన్ లో ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. మరిన్ని డీటెయిల్స్ కనుక్కోండి. లేదంటే డైరెక్ట్ గా వచ్చి ఒక్కసారి విజిట్ చేయండి. వించర్ అయితే 80% కంప్లీట్ అయిపోయింది. రెడీ టు కన్స్ట్రక్షన్ అనమాట. అంత బాగుంది ఈ వించర్. చూసారు కదా, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.